హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము. ఈ 32, 33 దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా దేవుని ప్రార్థనలోనూ ఆయన యందు విశ్వాసంతోనూ మనం ముందుకు నడుద్దాం. 6 దినాలు కష్టపడి 7వ రోజు దేవుని సన్నిధిలో మనం అందరం ఉందాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అయితే మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను అంటుండు, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగారతో రూపమును ఏర్పరిచి దానిని పూత పోసిన దూడగా చేసిండు. అప్పుడు వారంటురు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టెను. మరియు అహరోను అంటుండు, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. హల్లెలూయా! దేవునికి విరోధమైనటువంటి క్రియలు వీళ్ళు చేసిరు. హల్లెలూయా! కాగా యెహోవా మోషేతో అంటుండు, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనెను. దేవుని యొక్క కోపము, ఉగ్రత అట్లే ఉంటుంది, ఆయన ప్రేమ అదే విధంగా ఉంటుంది. హల్లెలూయా! మరలా మోషే అంటుండు, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనగా యాకోబు జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో, ఆకాశ నక్షత్రం వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమున ఇచ్చెదనని, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. హల్లెలూయా! కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలే మనం కూటంగా జ్ఞాపకం చేయాలి దేవునికి. హల్లెలూయా! మనం ప్రార్థన యందును ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం జీవిద్దాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలో దేవుని చేతి రాతతో రాసిండని దేవుడు క్షుణ్ణంగా చెప్తా ఉన్నాడు. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు అంటుండు, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. దేవుని వ్రేలితో రాసినట్టుది. హల్లెలూయా!
ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడెను. ఆ పలకలు దేవుని చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడంటుండు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టిండు. దేవుడు చేతితో రాసినటువంటి పలకలను మోషే పగలగొట్టిండ కోపం చేత, వాళ్ళు చేసిన హేయక్రియల చేత. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేళ్ల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే అంటుండు, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, అహరోను అంటుండు, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట వినని మాట నీ వెరుగుదువు. దుర్మార్గులని మాటను వెరుగుదువు. వారంటురు, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. మనిషి పుట్టుక నుంచి నరుడు పాపే, కానీ దేవుని యందు నమ్మిక ముంచినోడు ఆయన త్రోవలో నడుస్తాడు. హల్లెలూయా. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఆ దూడ ఆయననెను. నేను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచిండు. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అహరోను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిర్రు. ఎవరు వచ్చిర్రు? ఫస్ట్ లేవీయులు వచ్చిర్రు. హల్లెలూయా. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది చచ్చిపోయారు. 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలడేమో అని అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలు కొనుచున్నానెను. అందుకు యెహోవా అంటుండు, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఆమేన్. ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి, వాని పేరు నా గ్రంథములో నుండి తీసివేస్తాను అని అంటుండు ప్రభు. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని
బాధ పెట్టెను. హల్లెలూయా. దేవునికి విరోధమైన ఏది చేసినా దేవుడు తక్షణమే తీర్పిచ్చే అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మాటలు, ఈ యొక్క మంచి గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి మాటలు విన్నవారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్.